ప్రియురాలికి కట్టబెట్టాడు భర్త. ఏకంగా రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకోవడంతో గోడ తూకి పారిపోయాడు. ప్రెజెంట్ ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారింది. పెద్దంబరిపేట పరిధిలోని లేడీ టీచర్ పైన తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఒక వివాహిత వెళ్లి దాడి చేసింది. ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఆ లేడీ టీచర్ తన భర్తతో ఈ రకంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజులుగా ఇద్దరు కలిసే ఉంటున్నారని చెప్పి పక్కాగా సమాచారం తెలుసుకున్నటువంటి భార్య శ్వేత అక్కడికి చేరుకుంది. పక్కాగా రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకొని ఒకసారిగా ఆ లేడీ టీచర్కి దేహశుద్ధి చేసింది. కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా ఇదే తంతుగా లేడీ టీచర్తోనే ఉంటున్నాడట భర్త. లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు ఇద్దరు కలిసి. ఇక లేడీ టీచర్తో ఉన్నటువంటి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది శ్వేత. వెంటనే భార్య శ్వేతను చూసిన భర్త గోడ దుక్కి పారారైపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి 30 లక్షల రూపాయలు, బంగారం, కారు, స్కూటీ అంతా కూడా భార్య నుంచి తీసుకొని ఇక్కడ ప్రియురాలికి కట్టబెట్టాడట భర్త. దీంతో పెద్ద ఎత్తున వాపోతూ దేహశుద్ధి చేసింది. మనం చూడొచ్చు స్పాట్లో అక్కడ దృశ్యాలు చూస్తుంటే పక్కాగా ఆ లేడీ టీచర్ని దొరకబట్టి దేహశుద్ధి చేస్తోంది. ఇక్కడ ఈ దృశ్యాలను గమనించిన వెంటనే భర్త గోడ దుక్కి పరారైపోయాడు. ఒకసారి ఆ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. చెప్పు 76808768 వీడియో తీయదు ప్లీజ్. నువ్వే బంగారు నువ్వే నాకు అవసరం లేదు. లైట్ ప్లీజ్ బంగారు లైట్ వాళ్ళు తీయదు. లైట్ వాళ్ళని తీయొద్దంటే వాళ్ళని ఆపలేదులే. నేను సాన్విటా రా ఫోన్ చేస్తాం మళ్ళీ. అది ఆగు డ్రెస్ చెప్పు కొట్టొద్దా. సరే ఫోన్ చేయి నాన్న కాల్ చేయి. ఎవరు దొరకలేడా అవే ఫస్ట్ కొట్టకు కొట్టకు. ఎందుకు వేసినావు? ఏం చెప్తావు? నాలెడ్జ్ ఎంత ఫస్ట్ కొట్టకు. మాట్లాడు సాత్విక పిల్లలు కూడా అమ్మదు. ఇప్పుడు ఏమనుకుంటావు? వేసుకుంటా ఎవరు దొరకలేదా? ఫేస్ కనిపెట్టి బదులు కిందికి వచ్చినట్టు పోలీసు నువ్వు కానీ ఫోన్ చేసి రమ్మంటావా లేదా? చెప్తున్నా కదా నెంబర్ చెప్పు. నెంబర్ చేయండి. ఫోన్ చేయి. నెంబర్ చెప్తుంది చెప్పు. 76808154 అది ఫోన్ చేసి నిద్రపేట్ చేసిన అదే నెంబర్ లిఫ్ట్ చేయట్లేదు. కొన్ని రోజులుగా తన భర్త పూర్తిగా తనను వదిలేసి, పిల్లల్ని వదిలేసి, తనకు సంబంధించిన 30 లక్షల రూపాయల నగదుని, కారుని, బంగారాన్ని, స్కూటీని అన్నీ తీసుకొని ప్రియురాల దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నాడట కంప్లీట్గా. ఇక్కడ మనం వీడియోలో చూసాం. అక్కడ ఏకంగా తన ప్రియురాల్ని పట్టుకొని చితకబారుతూ భార్య భర్త నెంబర్ అడుగుతుంది. అంటే భార్యకు తెలియనటువంటి నెంబర్స్, ఫోన్ నెంబర్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఆ వ్యక్తి తిరుగుతున్నాడట. వెంటనే భార్య అక్కడికి వస్తున్నటువంటి సమాచారం తెలుసుకున్న భర్త పరారైపోయాడు. దీంతో ప్రియురాల్ని దొరకబట్టి చితకబారితే అప్పుడు ఫోన్ నెంబర్ తెలిస్తే ఆ ఫోన్ నెంబర్ ఆధారితంగా ఫోన్ చేస్తూ ఉన్నారు. పక్కగా సమాచారంతో భార్య అక్కడికి వెళ్ళింది. ఏకంగా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళింది. చూస్తూ ఉంటే మధ్య వయసుకు వచ్చిన వ్యక్తి కనబడుతున్నాడు. పిల్లలు ఉన్నారు, ఇద్దరు కూడా ఆడపిల్లలుగా ఉన్నారు. ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు. మరి అటువంటి ఆడపిల్లల్ని పెట్టుకొని ఆ యొక్క మహిళని ఏ రకంగా మోసం చేసి అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా కూడా లేడీ టీచర్తోనే, అక్కడ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచర్తో ఈ వ్యవహారం చాటుమాటుగా కొనసాగుతుంది. కొన్ని రోజులుగా ఐదెత్తంతగా కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, ఏం జరిగింది? మరొక వివాహేతర సంబంధం బట్టబయలైంది. భార్య శ్వేత చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఏకంగా బంగారం, కారు, నగదు మొత్తం కూడా దోచుకెళ్లి ప్రియురాలకు పెట్టేవాడు భర్త అని చెప్తోంది. సో ఎన్ని రోజులుగా సాగుతోంది వ్యవహారం? ప్రెసెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, పెద్ద అంబర్పేటలోని మహిళా ప్రైవేట్ టీచర్ ను దేహశుద్ధి చేసిన ఒక భార్య అని చెప్పొచ్చు శ్వేత. అయితే వీళ్ళిద్దరికి అంటే భర్త పేరు మాత్రం ఇంకా తెలియని పరిస్థితి. భర్త వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. భర్త కొద్ది రోజులుగా తనతో ఉండట్లేదు, పిల్లల్ని తనని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంటే కొన్ని రోజులు కూడా ఎవరితోనో ఉంటున్నట్టుగా, అంటే ఇంట్లో ఉండని పరిస్థితి, గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. కొంచెం అనుమానాస్పదంగా ఉంది అంటూ కూడా భార్య తన ఫోన్ చెక్ చేయడం జరిగింది. ఫోన్ లో ఏవైతే ఫోటోలు, వీడియోలు, ఏదైతే చాట్ ఇవన్నీ కూడా చూసి ఒక్కసారిగా అంటే అప్పుడు ప్రశ్నించకుండా ఎలాగైనా సరే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అంటూ కూడా కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందని చెప్పొచ్చు భార్య శ్వేత. అదే విధంగా తనని నిఘా పెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటనేది కూడా తన మీద నిఘా పెట్టి ఎవరైతే ఇప్పుడు మహిళ మనం చూస్తున్న ఏదైతే వీడియోలో ఒక మహిళని డోర్ తీసి అదే పనిగా దేహశుద్ధి చేస్తున్న భార్య
ఆ మహిళ దగ్గరికి వెళ్ళటంతో ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి నా భర్త ఎక్కడ, ఎందుకు నా భర్తకి ఫోన్ చేస్తున్నావు అంటూ కూడా ఒక్కసారిగా దేహశుద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే దేహశుద్ధి చేసిందో ఆ భార్య అలాగే ఆ మహిళ ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ భార్య భర్తల సంబంధం అనేది వేరొక మహిళ వచ్చి ఈ విధంగా వాళ్ళ కాపురాన్ని పాడు చేయడం, చిచ్చు పెట్టడం అనేది ప్రతి ఒక్కటి గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటూనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనది కూడా ఈ విధంగానే తన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వీడియో తీసి హల్చల్ చేసిన విజువల్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా అదే ఘటన, కాకపోతే టీచర్ గా ఉండి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పిల్లలకి ఈ విధమైన ప్రవర్తనతో బయటపడడం అనేది చాలా సిగ్గుచేటు అంటూ కూడా తోటి టీచర్లు అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వివరాలు కూడా పోలీసులు 6 గంటల సమయంలో అన్ని మీడియాకు చెప్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మనం దేవిక, అంటే ఎన్ని రోజులుగా సాగుతున్న వ్యవహారం? ఏకంగా భార్య తన పిల్లలతో కలిసి అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని దొరకబట్టి చితకబారుతున్నది. అట్ ద సేమ్ టైం ఆ సమయంలో తన భర్త నెంబర్ చెప్పమండి అని కూడా ఆవిడ అడుగుతోంది. అంటే ఎన్ని రోజులుగా తన భర్త తన నుంచి దూరంగా ఉంటున్నాడు, ఏకంగా ఫోన్ నెంబర్ కూడా తెలియదు భార్య కనంటే అంత సీక్రెట్ గా మెయింటైన్ చేసి ఏకంగా ఒక ప్రత్యేకమైనటువంటి అక్కడ సెకండ్ హౌస్ కూడా పెట్టేశాడు, ఒక ఇల్లే తీసుకొని పెట్టేశాడు. సో ఇన్ని రోజులుగా సాగుతున్న వ్యవహారం పోలీసులు ఏం చెప్తున్నారు, తన భార్య ఏం ఆరోపిస్తోంది? ఎవరైతే ఇప్పుడు ఈ భర్తకి అలాగే ఇప్పుడు ఎవరైతే ఇంకొక మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఎవరైతే ఉన్నారో వీరిద్దరికి కూడా కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య కూడా అక్రమ సంబంధం నడుస్తుంది.